బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం మెజారిటీకి కాస్త దూరం లాగిపోయింది. అయితే ఇతర పార్టీలు కలిసి వస్తాయి కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం లాంఛనం కావచ్చు. అందుకే ఇప్పుడు విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో మరోసారి వైరల్ అవుతోంది. డిఎంకే, అన్నా డిఎంకేలకు ధీటుగా అత్యంత ప్రజారంజకమైన హామీలతో విజయ్ మేనిఫెస్టో ప్రకటించారు. తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తున్న నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రజలకు చేరువయ్యేందుకు విజయ్ ప్రకటించిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలు, సామాన్యులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన హామీలు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయని విశ్లేషకులు భావిస్తున్నారు. పెళ్లి కానుకగా 8 గ్రాముల బంగారం, నెలకు 2,500 రూపాయల మహిళా ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం వంటి పథకాలు ఓటర్లపై బలమైన ప్రభావాన్ని చూపాయి. అలాగే మేనిఫెస్టోలో విద్య, ఉపాధికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 4,000 రూపాయల భృతి కల్పిస్తామన్న హామీ యువతలో ఉత్సాహాన్ని నింపింది. విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల కోసం 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉన్నత విద్య కోసం 20 లక్షల రూపాయల వరకు రుణాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల తల్లులు లేదా సంరక్షకులకు ఏటా 15,000 రూపాయల హామీ వంటి నిర్ణయాలు మేనిఫెస్టోలో హైలైట్గా నిలిచాయి. రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రుణాల మాఫీ, పంటలకు భారీగా మద్దతు ధర కల్పిస్తామని విజయ్ హామీ ఇచ్చారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతులందరికీ పూర్తి రుణమాఫీని ప్రకటించడం గ్రామీణ ఓటర్లను టీవీకే వైపు తిప్పుకుంది. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు 50% మాఫీ అందిస్తామన్నారు. వరికి క్వింటాలకు 3,500 రూపాయల, చెరుకుకు టన్నుకు 4,500 రూపాయలు కనీస మద్దతు ధర ఇస్తామన్నారు. ఆరోగ్య రంగంలో కూడా 25 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్, ఉచిత విద్యుత్, ఇంటింటికి రేషన్ సరుకుల డెలివరీ వంటి వినూత్న హామీలతో ప్రజారంజక పాలన అందిస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. విద్యారంగంలో సమూల మార్పుల కోసం 100 కామరాజర్ స్పెషల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ను అరికట్టేందుకు విద్యార్థుల తల్లులకు ఏటా 15,000 రూపాయలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పాలనలో పారదర్శకత కోసం సిటిజన్ ప్రివిలేజ్ కార్డ్ సర్వీస్ యాక్ట్ ద్వారా ప్రభుత్వ సేవలను నిర్ణీత గడువులోగా ప్రజలకు అందేలా చేస్తామని విజయ్ వాగ్దానం చేశారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామనే హామీ మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటగా మారింది. కచ్చతీవును తిరిగి స్వాధీనం చేసుకోవడం, పోలీసుల జీతాల పెంపు, అంగన్వాడీలకు ప్రత్యేక గౌరవ వేతనం వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చారు. ఇక వృద్ధులు, దివ్యాంగులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పట్టా క్రమబద్ధీకరణ, అన్ని గృహాలకు తాగునీటి సరఫరా వంటి అంశాలను కూడా మేనిఫెస్టోలో చేర్చారు విజయ్. అవినీతి రహిత పాలనతో పాటు డ్రగ్స్ రహిత తమిళనాడును నిర్మిస్తామన్నారు. టీవీకే మేనిఫెస్టోలోని ఈ ఆకర్షణీయమైన హామీలతోనే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.